తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిర్వాధక సమ్మెలో భాగంగా బుధవారం నార్కల్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం కార్మికులందరూ స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. వారి ప్రధాన డిమాండ్లు ఆర్టిజన్ కార్మికులందరికీ వెంటనే ఏపీఎస్సీఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, యుద్ధార్హతల ఆధారంగా ఉద్యోగుల కాన్వర్షన్ ప్రక్రియను పూర్తి చేయాలని, పీసీ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ మిద్దె శ్రీనివాసులు మరియు కన్వీనర్ జయాకర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి చాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని 9 ప్రధాన సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. నేటి వరకు మరి ఆర్టిజన్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గతంలో వివిధ దఫా నిరసన తెలియజేసినా కూడా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి తప్పనిసరి పరిస్థితిలో ఆర్టిజన్ జేఏసీ ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు పోవడం జరుగుతుంది. సో ఈ ధర్నాలో ఈ నిరవధిక సమ్మెలో ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికులు నాగర్ జిల్లా తరఫు నుంచి మరి ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. దీనికి ప్రధానమైన డిమాండ్లు ఏపీఎస్సీబీ రూల్స్ ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్నాయో వాటిని కూడా ఆర్టిజన్ మిత్రులకు కూడా అన్వయించే దిశగా ప్రధానమైన డిమాండ్ ఏపీఎస్సీబీ రూల్స్, అదేవిధంగా క్యాడర్ కన్వర్షన్, దాంతోపాటు వాళ్ళకున్న క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రప్రదమైన డిమాండ్ల మీద మరి ఈరోజు మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీసు. దాంట్లో భాగంగా ప్రథమమైన రోజు ఈరోజు ఫస్ట్ డే విజయవంతంగా ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ఈరోజు నుంచి మరి అధికారులు మేనేజ్మెంటు స్పందించి సాయంకాలంలోగా మరి వాళ్ళ న్యాయమైన కోరికలకు స్పందించకపోతే రేపు ఇదే దీక్ష కొనసాగుతుంటుంది. దాని తర్వాత దినదిన అభివృద్ధి చెందుకుంటూ మరి రాబోయే 2-3 రోజులలో కూడా ఈ సమ్మె ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే మరి రెగ్యులర్ ఎంప్లాయీస్కు డ్యూటీ చార్ట్ వేసి మరి వీళ్ళ స్థానంలో పని కల్పిస్తుంది ఈరోజు మేనేజ్మెంటు. కానీ దానివల్ల పబ్లిక్కి, ప్రజలకి, అదేవిధంగా రైతులకు, వినియోగదారులకు మరి అన్ఇంటరప్టెడ్ సప్లై ఇవ్వడము అంత సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా అనుకోని సంఘటనల ద్వారా పవర్ సప్లైలో ఏదైనా డిస్టర్బెన్స్ ఏర్పడితే దాని మళ్ళీ పునరావృతం చేసి పునరుద్ధరించి మళ్ళీ పబ్లిక్ సప్లై చేయడం అనేది చాలా గగనమైన విషయము. ఎందుకంటే దాదాపు 300 పైచిలుకు కార్మికులు ఈరోజు టెంట్లో దీక్షలో పాల్గొన్నారు కాబట్టి అది చాలా ఇబ్బందికరమైన విషయము. దీనివల్ల అదే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కే కాక మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మరి మేనేజ్మెంటు మరి వాళ్ళు ఒకరికొకరు మరి ఈ సమస్య మీద విచారణ చేసుకుని మరి త్వరలోనే న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పందించి మరి వాళ్ళకు న్యాయమైన కోరికలు తీరుస్తుందని చెప్పేసి గవర్నమెంట్కు, అదేవిధంగా మేనేజ్మెంట్కు 1104 జిల్లా నాయకత్వం తరఫున జిల్లా సెక్రటరీ 1104గా నేను మరి ప్రభుత్వానికి అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తున్నాము. పోతే ఇదే పరిస్థితి ముందు కొనసాగితే మరి రాష్ట్రంలో ఆర్టిజన్ జేఏసీ కాక బలమైన శక్తిగా ఉన్న పవర్ జేఏసీ ఏదైతే ఉందో దాంట్లో ప్రప్రదమైన ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. మరి అవి కూడా రేపొద్దున ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఈడ ఉన్న టెంట్లో ఉన్న వివిధ సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్లు అన్ని ట్రేడ్ యూనియన్ల సభ్యత్వం కలిగిన కార్మికులే కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే ప్రెజర్కి మరి ట్రేడ్ యూనియన్లు కూడా కదం తొక్కి ముందుకు వచ్చి ఒక జేఏసీగా ఉన్న ఆ సంస్థ కూడా ఈరోజు మరి భవిష్యత్తులో మరి ఇదే విధంగా వీళ్ళతో పాటు కలిసి మరి సమ్మెలకు పోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తున్నాము. మరి సంపూర్ణ మద్దతు, అదేవిధంగా వాళ్ళతో పాటు ఉండి నడిపించి
హక్కులు సాధించే వరకు కూడా ఉంటుందని చెప్పేసి 1104 జిల్లా నాయకత్వం తరఫున తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా సమస్యలు మా బాధలను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాకు ఎంతో కృషి చేస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 9 సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికుల ఆశయాల కోసం సమస్యలపైన ఒక పోరాటం కోసం అన్ని సంఘాలు ఏకమై ఆర్టిజన్ల ఒక గుర్తింపు లేని ఒక పేరు తీసుకొచ్చి ఆర్టిజన్ అనే పేరు పెట్టి మాకు చాలా మోసం చేస్తున్నారు. కాబట్టి మాకు సమస్యలు మమ్మల్ని గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టిజన్లు 23,000 మంది కార్మికులు ఎంతో శ్రమకు లోనై ఎంతోమంది తీగల మీద చేతులు పోయి కాళ్ళు పోయి ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యి మేము ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను ఏపీఎస్బీ రూల్స్ అమలు చేసి మా కార్మికులకు అందరికీ న్యాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం సార్. ఈ యొక్క మాటను మీరు ప్రభుత్వం కూడా ఈ 23,000 మంది కార్మికులను మీరు గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తున్న పోరాటం న్యాయమైన డిమాండ్ల పైన ఈ ట్రేడ్ యూనియన్స్ వారు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి మేము మా న్యాయమైన డిమాండ్లను ఏపీఎస్బీ రూల్స్ కన్వర్షన్ కంపల్సరీ చేయవలసిందిగా ఈ జేఏసీ కన్వీనర్గా మేము ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈనాటి మా యొక్క ఆర్టిజన్ల విద్యుత్ ఉద్యోగుల కార్మికుల యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చినటువంటి మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మా దాంట్లో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్స్ అనేటోళ్ళు సగభాగం ఉన్నారు. వారికి రెగ్యులర్ ఎంప్లాయీస్కు ఎలాంటి సదుపాయాలున్నో అవి లేవు. అవి కలగాలంటే ఏపీఎస్బీ రూల్స్ ఏర్పాటు చేయాలి. ఇది 10 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పోరాటం. ఆ యొక్క ఏపీఎస్సీ రూల్స్ ఎప్పుడైతే అమలవుతాయో వీళ్ళు సమానంగా రెగ్యులర్ ఎంప్లాయీలు తోటిగా అవుతారు. నెక్స్ట్ బిల్లు కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు గుడకంగా తక్కువ వేతనాలు ఇచ్చి పని చేపించుకుంటారు. వాళ్ళకు గుడకంగా నిండా 30 రోజులు పని చెప్పి వాళ్ళకు గుడకంగా సరైన జీతం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా బిల్ కలెక్టర్లు కానీ ఆ ఎస్పీఎంలో పనిచేసే వాళ్ళు కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అయితే గత నెల కిందనే ఈ 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి బాధలు చెప్పుకుంటూ గౌరవ సీఎండీలకు మేనేజ్మెంట్కు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. మా యొక్క సమస్యలు పరిష్కరించండి. అందులో భాగంగా డివిజన్ ఆఫీసుల, సర్కిల్ ఆఫీసుల, కార్పొరేట్ ఆఫీసులలో, అదేవిధంగా నిన్న వరంగల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పోయి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క సమస్యలు చాలా చిన్నవే. వీటిని ఎమ్మటే పరిష్కరిస్తే ఇటు మేనేజ్మెంట్ సీఎండీలకు కానీ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మేము ఏ ప్రభుత్వం అయినా అడగవలసి వస్తుంది, మీరు చేయవలసి వస్తుంది. మీరు తండ్రి బాధ్యత మా పిల్లల్లాగా మా యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలను ఆర్టిజన్ల యొక్క సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఏప్రిల్ 1కు పీఆర్సీ గుడకంగా డేట్ వచ్చింది. ఇంతవరకు ఆ పీఆర్సీ ఊసే లేదు. పీఆర్సీ గుడకంగా కమిటేసి పీఆర్సీ గుడక అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము మనవించేదంటే మా యొక్క ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తున్నామంటే ఈ కార్మికుల యొక్క కృషి చాలా ఉంది. ఈ కృషి ద్వారానే ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది, మేనేజ్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మీకు చెడ్డ పేరు రాకుండా మాకు చెడ్డ పేరు రాకుండా మీరు ఏదైతే మా సమస్యలు ఉన్నావో పిలిచి మాట్లాడి ఎలాంటి ఆఘాతం లేకుండా చేస్తే బాగుంటుంది. ఈ సమస్య ఇట్లే కొనసాగితే ఈరోజు సమ్మర్ సీజన్ వచ్చింది, కరెంటు సప్లై ఇబ్బంది అవుతుంది. ఒకరు చేసే పని ఒకరు చేసే పని ఇంకొకరు చేయాలంటే ఇబ్బంది అవుతుంది.
దాదాపు సగం మంది స్టాఫ్ ఫీల్డ్లో పనిచేసేటోళ్ళు మరి సమ్మెకి పోయినట్టయితే మేము ప్రధానంగా మా 320 ఐఎన్టీసీ గుడకంగా మరి వీళ్ళకి సపోర్ట్ ఉంది. ఇంకో జేఏసీ గుడకంగా వీళ్ళకి తోడ్పాటు అవుతుంది. మేము వాళ్ళు వేరే కాదు, ఒకటి డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం, సపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది గమనించి మరి మేనేజ్మెంట్ ప్రభుత్వం ఇమీడియట్గా మమ్మల్ని పిలిచి మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించి దీనికి అంతం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ కోరుతున్నాం.